కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. 6 కాలం కష్టపడిన రైతుకు కన్నీళ్లను మిగిల్చింది. బీబీపేట, దోమకొండ, బిక్కనూరు మండలాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రైతుల కళ్ళాల్లోనే ఉంది. 35 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశంపై కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం నుండి మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ రైతులకు నట్టేటే ముంచే ప్రయత్నం చేస్తుంది. రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తుంది. దాదాపుగా మనం బీబీపేట మండల కేంద్రంలో ఉన్నాం. బీబీపేట మండల కేంద్రంలో వందలాది ఎకరాల మెట్రిక్ టన్నులు నేలపాలయ్యింది, తడిసి ముద్దయింది. ఇవాళ మొలకలెత్తుని మన చేతుల్లో ఉంది. ఈ ధాన్యం దాదాపుగా ఎందుకు పనికిరాదు. ఇది 35 రోజుల నుంచి ఇక్కడే ఎండుతుంది. 3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి ఇవాళ మొలకలెత్తినది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా ధాన్యం అక్కడనే కనబడుతుంది. దాదాపు 35 నుంచి 45 రోజులు గడుస్తున్న అధికార యంత్రాంగం ఈ పాటికి ఇక్కడికి రాలేదు, కన్నెత్తు వైపు చూడలేదు. రైతులు పడుతున్న గోసను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో బీబీపేట మండలం, అదేవిధంగా మాచారెడ్డి, అదేవిధంగా బిక్కనూరు, దోమకొండ ఈ మండలాల్లో దాదాపు వందలాది ఎకరాల మెట్రిక్ టన్నులు నేలపాలయ్యింది. ఇవాళ రైతుకు ఆదుకునే పరిస్థితి లేదు, ఎవరూ పట్టించుకుంటలేరు. అటు మిల్లర్లు ముందరికి రావడం లేదు, అటు పిఏసిసి పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది. ఐకేపీ సెంటర్లు పనిచేస్తలేవు, రైతు సమన్వయ సమితిలు పనిచేస్తలేవు. అగ్రికల్చర్ వ్యవస్థనే కుంటుపడింది తెలంగాణ రాష్ట్రంలో. మనం చూస్తున్న విజువల్స్, దాదాపుగా రైతులు పొద్దున్న ఎండబెడుతున్నారు, రాత్రి కాగానే మళ్ళీ కుప్పలు చేస్తున్నారు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలిస్తే పరిస్థితి లేదు. ఫ్యామిలీ కష్టపడుతుంది. కుటుంబం పిల్ల పాపలతో వ్యవసాయ క్షేత్రాల్లో నిమగ్నమై ఉన్నారు. మనం చూస్తున్నట్టు కనుచూపు మేరకు ధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉంది. దాదాపు వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకుంటలేదు, కనీసం ఇటువైపు కన్నెత్తి చూస్తలేదు. ఒకవైపు గన్నీ బ్యాగుల కొరత, మరోవైపు హమాలీల కొరత, మరోవైపు అటు ధాన్యాన్ని ఎక్కడ వేయాలనే మల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఇక్కడ పరిస్థితి అయితే వెరీ సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అటు మాచారెడ్డి మండలము, అదేవిధంగా దోమకొండ మండలం, బీబీపేట మండలంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. తడిసిన ధాన్యాన్ని ఏం చేసుకోవాలని రైతు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన పరిస్థితి అక్కడనే ఉంది. పైగా వీళ్ళు చిన్నకారు సన్నకారు రైతులు, వీరు అసామిల్ కారు. దాదాపు 1 ఎకరం 2 ఎకరాల లోపే వందలాది మంది ఉంటారు. వీరిని ఒక కంటితుపు చర్యగా ఇవాళ ఐకేపీ సెంటర్లు పనిచేస్తున్నాయి. గోదాములలో ధాన్యం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పాపు. పిఏసిసి పట్టించుకుంటలేదు. ఐకేపీ సెంటర్ కూడా తమ బాధ్యతను మరిచింది. ఎఫ్సఐ కూడా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో మనం దోమకొండ మండలం ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో పక్కనున్నటువంటి ఒక సెంటర్ వద్దను, సెంటర్ అంతా రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు. గతంలో ఎప్పుడు కూడా పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు వడ్లు పోయాయో తెల్లారే మా ఖాతాలో డబ్బులు అయ్యాయి. అదేవిధంగా లారీలు క్యూ కట్టే పరిస్థితి కనబడుతుందని చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఒక రైతు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమంటారు? మేము ఏమి బరాబర్ బరాబరి వచ్చినాయి, కోల్చుకున్నారు. పైసలు వారం రోజుల లోపలనే ఖాతాలో పడ్డాయి. ఇంత 15 రోజులు 20 రోజులు ఇక్కడ కళ్ళాల దగ్గర వండలేం. మేము ఇక్కడ పోసిపోయినామంటే మళ్ళీ కాట పెట్టుకునేటప్పుడే వచ్చినాం. ఇప్పుడు దేవుడు మన నుంచి వాన పడ్డది. వాన పడ్డప్పుడు మాకు సమాధానం చెప్పాలి, కాంట పెట్టుకోవాలి. ఆడ దొరికితే ఆడ అది చేసుకోవాలి. రైతులను ఇబ్బంది పెట్టదు కదా సార్. మాకు సమాధానం చెప్పే నాదుడే లేడు. ఇక్కడ మాకు సమాధానం చెప్పే ఏమైనా ఆఫీసులకు పోతాయి. రైస్ మిల్లులు కొంటలేరు, పోతాయి. రైస్ మిల్లు ఖాళీ అయితే లేదు. మరి మేమేటు పోదుము? ఏ గవర్నమెంట్ నువ్వు అడగాలి, ఏ ఆఫీసర్ని అడగాలి? మేము ఇది ఇప్పుడు 30-35 రోజులు ఒక్కొక్క రైతు బాధపడబట్టి పచ్చగా అయినాయి మొత్తం మళ్ళీ నాటేసినట్టు. ఏం చెప్తాం? మేమేటి పోదుము? అధికారులు ఏమంటారు? చైర్మన్ అంటాడు రైస్ మిల్లు కొంటలేరా, రైస్ మిల్ల ఖాళీ అయితే లేవు అని చైర్మన్ అంటాడు. ఆఫీసులోకి పోతే అయితే లేవు, అందరికి ఖాళీ అయితే లేవు, రైస్ మిల్లు వద్దంటారు అని ఆయన అంటాడు. మేము ఏటి పోదుము? ఎక్కడ పోదుము? మా గోస ఏంది ఇది? ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకున్నాడు లేదా? ఇట్లాంటి ఇబ్బంది లేదు, మాకు ఎన్నడూ రాలేదు సార్. ఇది ఎప్పుడు రాలేదు. మాకు ఇబ్బంది రాలేదు, ఈ కష్టం రాలేదు మాకు.
నెల రోజులకు ఈడ అన్న నాదుడే లేడు, ఎప్పటికో అయిపోయినాయి, ఈ పాటికి అయిపోయావు. వీళ్ళు కరెక్ట్గా మెయింటైన్ లేదు, పాలన బరాబర్ జరుగుతలేదు. పాలన బరాబర్ జరగాలి సార్, మాకు న్యాయం చేయాలి, గవర్నమెంట్ దిగి రావాలి, న్యాయం చేయాలి. రైతులను ఇబ్బంది పెట్టుకున్నాడు, ఎన్నడూ బాగుపడడు, పూర్వాంతడు కూడా. ఏ బాధ, ఇదేం బాధ సార్? నెల రోజులకోళ్ళు ఈడ అంటున్నాం ఒక్కొక్కళ్ళం. ఈడ పాములు తేళ్లు ఈడ ఏం చూస్తారు సార్? సంచల కింద నింపిపోతారు. అవి కాంట అయినాక 10 రోజుల దాకా కూడా లోడ్ పోకపోతే ఎట్లుంటుంది సార్ బాధ? ఏం చెప్తాం? ఆ లారీలు వస్తున్నాయా? లారీలు వస్తలేవు సార్, లారీలు కాల్ చేసుకుంటలేరట రైస్ మిల్లర్ల. గత ప్రభుత్వంలో ఇక్కడ మా బీబీపేటలో ఎన్ని ఉన్నాయో అన్ని ఫంక్షన్ హాళ్ళు కానీ సినిమా టాకీస్ కానీ అందులో స్టాక్ చేసుకోరు సార్. మాకు ఏ ఇబ్బంది లేదు. అందులో రైస్ మిల్లర్లో కొనకపోతే స్టాక్ చేసారు. మొత్తం ఊర్లే ఎన్ని ఫంక్షన్ హాళ్ళు ఉంటే అన్ని ఫంక్షన్ హాల్లో స్టాక్ చేసుకోరు సార్ వాళ్ళు. ఇబ్బంది పెట్టలేరు, రైతును ఇబ్బంది పెట్టలేరు. చెప్పండి ఎట్లుంది పరిస్థితి? గత ప్రభుత్వం మీదకెళ్ళి చూసుకుంటే ఈ రోజు నాడు కేవలం బీబీపేట సొసైటీ గ్రామ పరిధిలోనే, సొసైటీ ప్రాంగణంలోనే దాదాపు 1600 టన్నుల ధాన్యము ఇక్కడ నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలు చాలా ఇప్పటి వరకు 45 రోజులు అవుతుంది సార్. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ధాన్యం అయితే తరలించట్లేదు ఇక్కడ నుంచి. ఇప్పుడు దాదాపు 45 రోజుల నుంచి ఒక 20 లారీల ధాన్యమే తరలించారు. ఇప్పటికి ఇంకా ఇక్కడనే కుప్పలల్లా దాదాపు ఒక 50 లారీల వడ్లు ఇక్కడనే ఉన్నాయి. మరి మొన్న 4 రోజుల నుంచి ఒకరోజు వర్షం పడుతుంది, 3 రోజులు ఎండబెట్టుకున్నాక మళ్ళీ వర్షం పడుతుంది. ఇక్కడ ఉన్న రైతుల బాధ గోస, ఈ వరి ఇవి చూస్తుంటే ఇంకొకసారి వరి అంటే ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న పాలకులు కానీ ఇక్కడ ఉన్న సొసైటీ సిబ్బంది కానీ పూర్తిగా విఫలమైపోయారు. వాళ్ళు ఏ రకంగా కూడా ఇక్కడ రైతుని తడిసిన ధాన్యాన్ని రైతును వచ్చి పరిష్కరించి కనీసం వాళ్ళనైనా కనీసం పరామర్శించి ఓదార్పు చెప్పేటువంటి నాదుడు కూడా లేకుండా పోయాడు. కానీ నిజంగా చెప్పాలనుకుంటే ఈ శాస్తి మాకు జరగాల్సిందే. గత 10 ఏళ్ల నుంచి ఎన్నడూ కూడా ఇంత ఇబ్బంది పడలేము. 45 రోజుల నుంచి కళ్ళాల చుట్టూ తిరుగుతున్నాము. ఇంత ముందుకు వడ్లు కోసిన తర్వాత వారం రోజులలో మేము కాంట పెట్టుకుని ఇళ్లకి వెళ్ళిపోయేటోళ్ళము. మొత్తం ఓవరాల్ గా ఒక 30-35 రోజులు కనీసం 30% కూడా వడ్లు కొనుగోలు చేయలేరు. ఇది చాలా దురదృష్టకరం. రైతులకు ఇక్కడ ఉన్న గోస మామూలు గోస కాదు. వాళ్ళను ఓదార్చే నాదుడు ఉడకలేడు. రైతుల విలువ ఏమైందనంటే ఈ రోజు నాడు పూర్తిగా ఆగమ్య గోచరంగా మారిపోయింది. కనీసం వాళ్ళను పరామర్శించే నాదులు లేడు. ఇక్కడ ఉన్నదే కాదు, పల్లె మీద కూడా ఇంకొక 20 లారీల వడ్లు ఉన్నాయి. మరి పూర్తిగా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఖచ్చితంగా ఇలాగే జరిగితే ఇంకొక 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేపడతాం రైతుల తరపు నుంచి. బస్టాండ్ బీబీపేట గ్రామ మండలంలో పూర్తిగా కూడా పక్కమంటి రైతులు కూడా వస్తారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. మళ్ళొకసారి ఖండిస్తున్నాం మేము. ఈ సొసైటీ పాలకులు గాని సిబ్బంది గాని తక్షణమే చర్య తీసుకుని లారీలన్నీ కూడా తెప్పించి మరి వారం రోజుల లోపల ఇక్కడ వడ్లు లేకుండా ఉండాలి. మనతో పాటు యువ రైతున్నాడు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎట్లుంది వ్యవసాయం? సార్ అగ్రికల్చర్ అంటేనే భయం అవుతుంది సార్. మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్థాయిలో ఇప్పుడు ఒక 40 ఎకరాల చుట్టూ పొలిమేర నుంచి మొత్తం వడ్ల కుప్పలు ఉన్నాయి సార్. ఇంతవరకు ఒక కుప్ప కూడా పోలేదు. కుట్టిన సంచులకు తాటిపత్రి లేదంటారు ఐకేపీలో పోతే సొసైటీలో. కుట్టిన సంచులకు తాటిపత్రి లేదు, మళ్ళీ ఎండిన వడ్లకు బార్దన్ ఉండదు. వీళ్ళందరూ ఉండేందుకు సార్? వాళ్ళకి జీతాలు ఎందుకు ఇచ్చుడు? మరి ఐకేపీ తీసేస్తే కదా మేము వేరే మండలాల్లో లేకుంటే వేరే ఊర్లలో పెట్టుకుంటాము, వేరే డిస్ట్రిక్ట్లో పెట్టుకుంటాం, లేకుంటే అదే పైసలు వాళ్ళకి ఇస్తాము. వీళ్ళెందుకు సార్ ఉండి? ఈ రకంగా మొలకలు వచ్చినాక మేము వ్యవసాయం పండించేందుకు వడ్లు నానబోసి సొసైటీ విత్తనాలు పోసి నుంచి వరి కోసి మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పేంత వరకు కంట నిద్రుండకుండా రైతు దీని వెనకాల పడతాడు సార్. అట్లాంటిది రైతును పట్టించుకోకుండా ఉంటే వీళ్ళంతా రాజకీయ నాయకులు ఉండేందుకు సార్ మాకు అండగా? వీళ్ళు అండగా ఉంటారనే కదా మేము ఇంత ముందుకు వచ్చాడు. వాళ్ళ వెనకాల తిరుగుడు. ఇప్పుడు అక్కడికి వాటర్ రాయనికి వెళ్ళినా కానీ వాటర్ బెదిరిస్తాడు. ఎవరైనా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చారా? ఇంతవరకు ఎవరు రాలేదు సార్. వచ్చి అడిగిన వాళ్ళే లేరు. ఎందుకు సార్? ఇక మరి అగ్రికల్చర్ మేము పండించడం ఎందుకు ఇవి? మేమే వాళ్ళు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు సుమారుగా ఇక్కడ పోసైనా కానీ 40 నుంచి 45 రోజులు అవుతుంది. 45 రోజుల నుంచి మాకు వర్షాలు పడ్డా ఏది పడ్డా ఇంతవరకు ఒక్క డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ లేకపోతే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. వచ్చి లారీలు వస్తలేవంటారు, ఒకసారి బార్దాన్ లేదంటారు. అక్కడ పోయి క్వశ్చన్ చేస్తే వస్తుంది, తెప్పిస్తాము, వస్తుంది, రేపు వస్తుంది, ఈ రోజు వస్తుంది. ఓకే, అత్యంత బాధాకరమైన విషయము. రైతులు కష్టాల్లో ఉన్నారు. కనీస బాధ్యతను గురితెరిగింది వల్ల రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇటు రైతులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక బీబీపేట మండలమే కాదు, పక్కనున్నటువంటి దోమకొండ, అదేవిధంగా ఇటు మాచారెడ్డి, అదేవిధంగా ఇటువంటి బిక్కనూరు, దాదాపుగా 4 మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. వందలాది మెట్రిక్ టన్నులు ఇంకా రైతుల కళ్ళల్లోనే ఉంది.
ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. కనీసం కలెక్టర్ స్థాయి అధికారులు కాకుండా ఇటు చిన్న స్థాయి అధికారులు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు రైతుల వద్దకు రాలేరు. సమస్యను పరిష్కరించే దిశగా అడగలేరు అని ఇప్పటి వరకు రైతులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.